దానికి కావాల్సిన అనుమతుల కోసం కూడా అనేక రోజుల క్రిందటమే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. నిన్న హడావడిగా ఈ యొక్క పోలీసులంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడికి రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ ఎక్కువ మంది వస్తే మేము అనుమతించము, కేవలం 3 వాహనాలు మాత్రమే అనుమతిస్తాము, 100 మందికి మాత్రమే మేము అనుమతిస్తామని చెప్పి నిబంధనలు పెట్టడం ప్రజాస్వామ్యంలో చెల్లుతుందా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీది, ఈ రాజకీయం కొత్త కాదు, 40-50 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉండారు, ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అనుకుంటా. అసలు మీరు పెరిగినటువంటి పద్ధతి ఏంది, ఈరోజు మీరు అనుసరిస్తున్నటువంటి తీరు ఏంది నాకైతే అర్థం కావడం లేదు. చాలా సంవత్సరాలు నీకు అనుచరునిగా ఉన్నా, చాలా సంవత్సరాలు నీకు అభిమానిగా ఉన్నా, కానీ ఈరోజు నీలో వస్తున్నటువంటి ఈ మార్పు ఏందో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను ఎంతోమంది మహానాయకులు చూసా, ఎంతోమంది లీడర్లు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చూసినాను. రాను రాను ప్రతి ఒక్క రాజకీయ నాయకుని యొక్క జీవితంలో ఒక మెరుగైనటువంటి పద్ధతులను, వారికి ఉండేటువంటి చెడు అలవాట్లను వదులుకొని ఒక గొప్ప నాయకునిగా పరిణితి చెందేటువంటి ప్రక్రియ నేను చూశాను. కానీ మొట్టమొదటిసారి ఒక నాయకుడు రాను రాను రాజుగుర్రం ఏదో అయిందని చెప్పేటువంటి సామెతగా దినదినం దిగజారేటువంటి పద్ధతి మీలో చూస్తున్నాం. దీనికి కారణం ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి మీరు విశ్లేషించుకోండి. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? పూర్వకాలం ఒకసారి మన యొక్క పురాణాల్లో మీరు చూస్తే, మహాభారతంలో చూస్తే, ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధను చేతుల్లో అతని కబంధ హస్తాల్లో చిక్కొని కౌరవ సామ్రాజ్యానికంతా సర్వనాశనానికి కారణమయ్యాడో, ఆ రకంగా ఈరోజు నీ యొక్క కుమారుని యొక్క పదవీకాంక్ష వల్ల, మీ యొక్క కుమారుని యొక్క దుశ్చర్యల మూలకంగా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్రాన్ని, నీ పార్టీని, ప్రజలందరినీ కూడా తీసుకొని పోతున్నావు. అది గమనించమని నేను కోరుకుంటున్నాను. నీ మీద నాకు ఇంతకుముందు అభిమానం ఉంది కాబట్టి, ఇంతకుముందు నీ దగ్గర అంచనగా ఉన్నది కాబట్టి ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాం. అసలు ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు దిగజారుతున్నాయి ఒకసారి ఆలోచన చేయి. ఏంది మీరు మాట్లాడే తీరేంది? నీ కొడుకు ప్రవర్తించేటువంటి తీరేంది? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంది? నీ పత్రికలు నువ్వు చేసేటువంటి ప్రచారం ఏంది? అసలు నిన్నగాక మొన్న కూర్చొని కడపలో నువ్వు పెద్ద సభ పెట్టావు, లక్షల మంది తోలుకున్నావు. ఆ రోజు నీకు అనుమతులు ఇచ్చేదని నీకేం ఇబ్బంది కనపడలేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతామంటే ఒక పల్లెకు ఒక అభిమానుడి యొక్క విగ్రహ ఆవిష్కరణలకు ఇన్ని ఆంక్షల, స్వయంగా ఎస్పీ కూర్చొని ఆ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాహనదారులకందరికీ కూడా మీ యొక్క వాహనం కనపడితే మీ అందరి వాహనం సీజ్ చేస్తామని చెప్పి భయపెట్టడం జరిగింది. అక్కడటువంటి లోకల్ లీడర్లకు అందరికీ కూడా ఆంక్షలు పెట్టి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని ఎక్కడన్నా కనపడితే అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా ఎస్పీ కూర్చొని ఎవరైనా ఈ సభలో పాల్గొంటే మేము చట్టపరంగా వాళ్ళకు తీసుకోవాల్సినటువంటి అనుమతి లేదు, ఎవరైనా అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఇంత ఆంక్షలు పెట్టారే, ఇంత రకంగా మీరు అడదొక్కాలని ప్రయత్నం చేశారే, ఈరోజు ఇంత అష్టదిగ్బంధం చేసి రోడ్లన్నీ బ్లాకేట్ చేసి ఏ ట్యాక్సీలు రాకూడదు, ఏ వాహనాలు రాకూడదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి నుంచి 74 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రేటపల్ల గ్రామానికి పోవడానికి 9 గంటల సమయం పట్టింది. అడుగడుగున జనం నీరాజనం పడ్డారంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలకు జనంలో ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి.
నీకు విఘ్నత ఉందని చెప్పి మేమందరూ కూడా భావించాం. కానీ నీ విఘ్నతకంతా ఈరోజు ఒక పొర కమ్మినట్టుంది. నీ యొక్క కొడుకు మీదటువంటి అమితమైనటువంటి దుష్ప్రేమ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంది. కళ్ళు తెరువు ఇప్పుడైనా. నీ కొడుకు చెప్పేటువంటి రెడ్ బుక్ పాలన, నీ కొడుకు చెప్పేటువంటి మీ కొడుకు చేసేటువంటి దుశ్చర్యల వల్ల ఈరోజు నీకు విపరీతమైన చెడ్డ పేరు వస్తూ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చినటువంటి హామీలు నీకు శాపనార్థం. నువ్వు ఏమి చేసినా నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ ఈరోజు నిలబెట్టుకున్నా కూడా ప్రజల దృష్టిలో నువ్వు ఒక మోసగాని కింద ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. తల కింద పెట్టి కాలు పైకెత్తినా తిరిగి అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. దాని గురించి నువ్వు మర్చిపో. ఒకటి ఆలోచన చేసుకో. నువ్వు పోయే ముందు ఒక మంచి వ్యక్తిగా పోయేదానికన్నా ప్రయత్నం చేయి. అధికారం ఎట్లా రాదు, అధికారం వచ్చేటువంటి సమస్య లేనే లేదు. ఒక్కటే ఒక కారణం ఏంటంటే ఇతను కూడా ఒక మంచి నాయకుడైనటువంటి పేరు ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండు. ఈ రకమైనటువంటి పాలన చేసేటువంటి ఏ నాయకుడు కూడా ఇంతవరకు మనుగడ సాధించినటువంటి చరిత్ర లేదు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా దౌర్జన్యంతో హింసతో ఒకరిని అనగదొక్కి నేను పైకి రావాలనేటువంటి ఆలోచన, ఈ విధానం తప్పు. దీంట్లో నుంచి నువ్వు బయట పడకుండా పోతే అధికారం కాదు కదా, చరిత్ర హీరోని అయిపోతావు నువ్వు. అది నువ్వు మర్చిపోతున్నావు. నీ కొడుకు మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమ వల్ల, నీ కొడుకులో ఏదో ఉందని చెప్పి ఊహించుకోవడం వల్ల, నీ కొడుకును ఏదో చేయాలనేటువంటి ఊహల వల్ల నీ యొక్క క్యారెక్టర్కి నీ కలంకరం తెచ్చుకుంటున్నావు. నీ మీద ఎప్పుడైనా చెడు అభిప్రాయం ఉంటే నేను ఓడగట్టచ్చు. కానీ ప్రజలు తిరిగి మళ్ళీ ఏదో ఒక టైంలో నీకు అధికారం ఇచ్చారు. అది ఎందుకంటే నీకు గతంలో అంతో ఇంతో ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ ప్రజాస్వామ్య విలువల మీద నీకు కొంచెం గౌరవం ఉంది కాబట్టి నీకు ఆ ఛాన్స్ వచ్చింది. కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు నాకు తెలిసి నేను గతంలో చాలా దగ్గరగా చూశా. నీ ఆలోచనలు కాదు ఇవి. ఎవడో ఆలోచనలు నువ్వు మీదేసుకొని ఆ అపవాదులన్నీ నువ్వు మోస్తున్నావు. వాటి నుంచి నువ్వు తేరుకోకుండా ఉంటే ఈ రాష్ట్రంలో నీ యొక్క పార్టీ, నీ పేరుతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. దీంట్లో నుంచి మీరందరూ కాదు, రాష్ట్ర ప్రజలు ముందు బయటపడాలి. ఈరోజు నువ్వు నాటుతున్నటువంటి విష బీజం రేపు పెద్దదైతే ఇదే ప్రక్రియ అన్ని పార్టీలు పాటిస్తే సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఏ రకంగా నువ్వు నివారిస్తాయా, ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి విశ్లేషించుకో. నీ యొక్క విధానం ఏంది? ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వ్యక్తి అయినా కూడా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ముఖ్యమంత్రి. ఆ కామన్ సెన్స్ నువ్వు విస్మరించి పబ్లిక్ మీటింగ్లో కూర్చొని నువ్వు మాట్లాడడం మొదలుపెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరికైనా పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టు అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఏం చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఏమైంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయింది నీ యొక్క పార్టీ, నీకు వచ్చినటువంటి 60%, నీకు వచ్చినటువంటి ఓటు శాతం కాదయ్యా, మొత్తం రాష్ట్రాన్ని అంతా పరిపాలించమని చెప్పి ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తానని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేశావు. అది గుర్తుపెట్టుకో. దాన్ని మర్చిపోతున్నట్టున్నావు. నీ ప్రమాణ స్వీకారాన్ని ఒకసారి రివ్యూ చేసుకో. ఏమని ప్రమాణం చేశావో ఒకసారి గమనించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. నీ కొడుకు ఏమైనా చెప్తే నీ ఇంట్లో కూర్చో. నీ ఇంట్లో ఏమి కావాలంటే నీ కొడుకు చెప్పినట్టు చెయ్యి. నీ ఆస్తి కావాలంటే నీ కొడుకు రాయించుకో. ఇంకా 4 రూపాయలు కావాలంటే సంపాదించి. కానీ ఈ రకంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతి మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను. ఇటీవల నేను ఒక వీడియో కాన్ఫరెన్స్లో చూశాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఒళ్ళు జుగురు వచ్చింది. నాకు నిజంగా బాధేసింది. సైకోగాడు అని చెప్పి మా లీడర్ని ఒకడు ప్రశ్నించాడు. ఆ లోఫర్ గారిని అడుగుతున్నా నేను, సైకోగాడు అని చెప్పినటువంటి లోఫర్ గారిని నేను అడుగుతున్నా. మా లీడర్ అడుగు పెడితే జనం ఏ రకంగా వస్తుందో ఒకసారి చూడు. ఈరోజు పల్నాడులో, నిన్న మన ఒంగోలు జిల్లాలో
మన అనంతపురం జిల్లాలో ఆ ముందు రోజు కర్నూలు జిల్లాలో ఎక్కడికి పోతే ఎక్కడ ఆయన అడుగు పెడితే ఆయన జనం ప్రభంజనంలా వస్తున్నారంటే కారణం ఏంది? అటువంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు సైకోగాడని పిలుస్తావా? ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడంలా. అధికారం వచ్చిందని చెప్పి మదం ఎక్కి నువ్వు మాట్లాడుతున్నావా? అంటే నువ్వు అరెస్ట్